Toon Bells. అరే మన ఇల్లు నీటిలో కొట్టుకుపోయిందేంటి? ఏమండి ఇప్పుడు మనం ఏం చేద్దాం? అదే నాకు కూడా అర్థం కావట్లేదు బుల్బుల్. నీకు చాలా నొప్పిగా ఉంది కదా, నువ్వు ఎప్పుడైనా గుడ్డు పెట్టచ్చు. ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను? బుల్బుల్ పిచ్చుక గర్భవతిగా ఉంది. అందుకే ఇప్పుడు తను ఇంకా తన భర్త శంభు ఇద్దరూ కలిసి ఒక పెద్ద మర్రి చెట్టు పైన తమ కోసం గూడు కట్టుకుంటున్నారు. ఆ చెట్టు మీద ఇంకా చాలా పిచ్చుకల గూళ్ళు కూడా ఉన్నాయి. అలాగే టుక్ టుక్ ఉడత కూడా అదే చెట్టు కొమ్మ మీద ఉండేది. ఇలా చూడు శంభు, మన గూడు రెడీ కాబోతుంది. అలాగే కొద్ది రోజుల్లో మన గుడ్లు కూడా వస్తాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును బుల్బుల్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలు బయటికి రావడానికి మనం ఈ గూడు తయారు చేసుకోవాలి. వర్షాకాలం రాబోతుంది, ఎప్పుడైనా వర్షాలు మొదలవచ్చు. అరే బుల్బుల్, నువ్వు గర్భవతివి కదా, మరి ఎందుకంత కష్టపడుతున్నావు? ఆ గూడు శంభుని కట్టమని చెప్పొచ్చు కదా. అరే ఇది మా ఇద్దరి బాధ్యత కదా మీనా. నాకు నా ఇల్లు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. పైగా ఊరికి కూర్చొని నాకు నీరసం అనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు మీద ఉండే పక్షులు జంతువులు చాలా సంతోషంగా ఉండేవి. అల్లరికాకి కూడా ఉండేది. తనకి అందర్నీ ఇబ్బంది పెట్టడంలో చాలా మజా వచ్చేది. బుల్బుల్ పిచ్చుక గర్భవతిగా ఉండటం చూసి తనిలా అంటాడు. అరే బుల్బుల్, నువ్వు గుడ్లు పెడతావు కదా, అప్పుడు నేను వాటిని కింద పడేస్తా. అప్పుడు నీ పిల్లలు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టకముందే చనిపోతాయి. ఎంత మజా వస్తుందో. కాకి మాట్లాడే మాటలు విని బుల్బుల్ భయపడుతుంది. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు కాకి అన్న? అలాంటి పనేం చెయ్యకు. అరే తన రోజు అంతేలే బుల్బుల్ చెల్లి, నువ్వు పెద్దగా పట్టించుకోకు. తను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అలా మాట్లాడతాడు. అవును అల్లరి కాకి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు నా గుడ్లు ఏమైనా చేశావంటే నీ సంగతి చెప్తాను. అలాగా? ఇంతకీ మీరందరూ ఏం చేస్తారు? మీరు నన్ను ఏం చేయలేరు. నేను మీ గుడ్లు కింద పడేసి ఎగిరిపోతాను. ఓ అల్లరి కాకి, వెళ్ళిక్కడి నుంచి. మమ్మల్ని భయపెట్టడం ఆపు, లేదంటే నీకే మంచిది కాదు. ఇంక చెట్టు మీద కూర్చున్న పిచ్చుకలన్నీ ఒకటయ్యాయి. అందుకే అల్లరికాకి ప్రస్తుతానికి ఎగిరిపోతుంది. వెళ్ళు ఇక్కడి నుండి. నీకేం పని లేదా? ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మార్గం వెతుకుతూ ఉంటావు. వెళ్ళు ఇక్కడ నుండి వెళ్ళు నల్లకాకి. తను ఎంత నల్లగా ఉన్నాడంటే ఇతన్ని చూస్తే రోజంతా పాడవుతుంది. తనకి జరిగిన అవమానం వల్ల కాకికి చాలా కోపమొస్తుంది. కాని తను ఏం చేయగలడు? ఇంక చెట్టు మీద కూర్చున్న పిచ్చుకలన్నీ ఒకటయ్యాయి. అందుకే అల్లరికాకి ప్రస్తుతానికి ఎగిరిపోతుంది. కాని అతని బెదిరింపుల కారణంగా బుల్బుల్ లోపల చాలా భయపడుతుంది. ఏవండి, ఆ అల్లరికాకి నిజంగా నా గుడ్లని ఏం చెయ్యదు కదా. నాకు చాలా భయంగా ఉంది. హా బుల్బుల్, నేనున్నాను కదా, నువ్వు ఎందుకింత కంగారు పడుతున్నావు? అలాగే చెట్ల మీద మిగతా పక్షులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనకి సహాయం చేస్తాయి. అయినా ఇంత పరువు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుందా? ఈ మాట విని బుల్బుల్కి కాస్త ప్రశాంతత కలిగింది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంకా వాళ్ల గుడు రెడీ అవుతుంది. ఒకరోజు నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. చాలా పెద్ద వర్షం పడేలా ఉంది. అప్పుడే బుల్బుల్ ఇంకా శంభు కలిసి భోజనం వెతకడానికి వెళ్లారు. వాతావరణం బాగాలేదు, త్వరగా ఇంటికి వెళ్దాం. తిరిగి వెళ్ళిపోదాం. ఇంట్లో ఈ రోజుకి సరిపడా దానా అయితే ఉంది. కావాలంటే రేపొదయం నేను త్వరగా లేచి భోజనం తెస్తాను. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పదా. ఇద్దరూ తిరిగి వెళ్తుండగా దారిలో పెద్ద వర్షం మొదలైంది. అయ్యో, వర్షం మొదలైంది. ఏం కాదులే, ఇల్లు దగ్గరలోనే ఉంది. మనం త్వరలోనే ఇంటికి చేరుకుంటాం. ఒకవైపు ఇద్దరూ త్వరగా ఎగురుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఇంకోవైపు అవకాశం చూసి కాకి వాళ్ల గూటి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ రోజు వీళ్ళిద్దరూ అందరి ముందర నా పరువు తీశారు కదా. గుడ్లని పగలగొట్టడం అనేది తర్వాత సంగతి. ముందైతే నేను వీళ్ళ కష్టపడి కట్టుకున్న ఆ గూడు పగలగొడతాను.
అప్పుడు ఎక్కడ పెడుతుంది గుడ్లు? ఏదైనా పిల్లి వీళ్ళ గుడ్లను వెతికి తినేస్తుంది. అలా అని గూడుని కాకి కింద పడేస్తుంది. వర్షం కూడా చాలా ఎక్కువ పడుతుంది. కాకి వర్షం నుండి తప్పించుకోవడానికి వెంటనే ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. బుల్బుల్ ఇంకా శంభు వాళ్ళు పడే బాధ చుట్టానికి చాలా బాగుంటుంది. కాకి అలా అన్నాడో లేదో బుల్బుల్ ఇంకా శంభు వర్షంలో తలుచుకుంటూ అక్కడికి చేరుకుంటారు. ఓరి దేవుడా, ఏంటి ఇలా జరిగింది? మా గూడు ఎక్కడికి పోయింది? ఇంతకీ ఎవరు పగలగొట్టారు? ఏంటి ఇలా జరిగింది? ఇక్కడ మన గూడు లేదు, ఎవరో మన గూడు కింద పడేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు కూడా అర్థం కావట్లేదు బుల్బుల్. ఇంతకీ ఈ పని ఎవరు చేసి ఉంటారు? అరే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన పిల్లల సంగతి ఏంటి? నేను గుడ్లు ఎక్కడ పెట్టాలి? అయ్యో దేవుడా, మాకెందుకు ఇలా జరుగుతుంది? మేమెప్పుడూ ఎవ్వరికీ ఎలాంటి హాని కలిగించలేదు. అయినా నువ్వేం కంగారు పడకు బుల్బుల్, తప్పకుండా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. పద వెళ్ళి మన పక్కింటి వాళ్ళని సహాయం అడుగుదాం. శంభు ఇంకా బుల్బుల్ని బాధలో చూసి ఎదురుగా చెట్టు మీద కూర్చున్న కాకి గట్టిగా నవ్వుకుంటుంది. ఇప్పుడు వస్తుంది కదా అసలైన మజా. ఈ దృశ్యం చుట్టానికే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఇప్పటికీ నాకు జరిగిన అవమానానికి పగ తీరింది. నువ్వా? అంటే ఇదంతా నీ పని అన్నమాట? పనికి మాలిన కాకి. లేదంటే ఇంత గొప్ప పని నేను కాకుండా ఇంకెవ్వరు చేయగలరు చెప్పండి? నువ్వు చేసింది మంచిది కాదు. ఇది చాలా పెద్ద పాపం. చూస్తూ ఉండు, త్వరలోనే నువ్వు చేసిన పాపానికి నీకు పెద్ద శిక్ష పడుతుంది. శంభు ఇంకా బుల్బుల్ ఎంతో కష్టపడి కట్టుకున్న ఆ గూడైతే పడిపోయింది. కానీ దాంతోపాటు వర్షం ఎక్కువ పడటంతో బుల్బుల్ ఇంకా శంభు ఇద్దరూ వణుకుతున్నారు. చూడండి, నేను ఇంకా ఎక్కువసేపు ఆగలేను. చాలా నొప్పిగా ఉంది, అలాగే చాలా చలి కూడా పెడుతుంది. బుల్బుల్, పద వెళ్ళి మన పక్కింటి వాళ్ళని సహాయం అడుగుదాం. వాళ్ళు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. శంభు ఇంకా బుల్బుల్ మీనా పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంకా ఎగురుకుంటూ తనతో ఇలా అంటారు. మీనా అక్క, ఆ కాకి పగ తీర్చుకోవడానికి మా ఇల్లు పగలగొట్టింది. నేను నీ గూట్లో గుడ్లు పెట్టొచ్చా? లేదు బుల్బుల్, అయినా మా గూటిలో అంత ప్లేస్ ఎక్కడ ఉంది? క్షమించు, వేరే ఎక్కడికైనా వెళ్ళు. కానీ ఇప్పుడు మేము ఇంకా ఎక్కడికి వెళ్తాము? ఎవరిని సహాయం అడుగుతాము? అది నాకు తెలియదు, కానీ ఇక్కడ అయితే అసలు ప్లేస్ లేదు. కావాలంటే నువ్వు వచ్చి చూడు. మీనా వాళ్ళకి సహాయం చేయదు. అప్పుడు వాళ్ళు ఎగురుకుంటూ మంజు పిచ్చుక గూటి దగ్గరికి వెళ్తారు. మంజు కిటికీలో కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. మంజు అక్క, నాకు సహాయం చెయ్యి. నేను గుడ్లు పెట్టబోతున్నాను, కానీ మా ఇల్లు పడిపోయింది. ఓహో, చాలా దారుణం జరిగింది. కానీ క్షమించు, మా ఇంటికి అతిథులు రాబోతున్నారు, అందుకే నువ్వు ఇక్కడ గుడ్లు పెట్టలేవు. కానీ ఇంత వర్షంలో ఎవరు వస్తారు? అది నీకు అనవసరం. కోపంతో మంజు కిటికీ క్లోజ్ చేస్తుంది. శంభు ఇంకా బుల్బుల్ బాధపడుతూ చుట్టుపక్కల ఉన్న పిచ్చుకల్ని సహాయం అడుగుతారు. కానీ ఒకరి తర్వాత ఒకరు అందరూ వాళ్ళకి తమ ఇంటిలో స్థానమివ్వమని చెప్పేస్తారు. ఏంటి ఇలా జరుగుతుంది శంభు? వాతావరణం బాగాలేదు, పైగా మన గూడు కూడా పగిలిపోయింది. ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. ఇలాంటి సమయంలో నేను గుడ్లు ఎక్కడ పెట్టను? ఏమీ అర్థం కావట్లేదు బుల్బుల్. ఎవరు కూడా మనకి సహాయం చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఇంకా బుల్బుల్ చలికి వణికిపోతుంది. ఎదురుగా కూర్చున్న కాకికింకా సిగ్గు రాలేదు. తను పాపం బుల్బుల్ ఇంకా శంభుని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ అప్పుడే బుల్బుల్ ఇంకా శంభుకి ఒక శబ్దం వినిపించింది. బుల్బుల్ అక్క, శంభు అన్న, మీరు ఇక్కడికి రండి మా ఇంటికి. అది ఇంకెవరో కాదు, టుక్ టుక్ కుడుతా. తను చెట్టు కొమ్మ మీదుండేది. బుల్బుల్ ఇంకా శంభు తన మాట విని చాలా సంతోషించారు. ఇంక వెంటనే తన ఇంటి లోపలికి వెళ్లారు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు టుక్ టుక్. ఎవరు మాకు సహాయం చేయనప్పుడు నువ్వు మాకు సహాయం చేశావు. చెప్పాలంటే మేము నీతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడనే లేదు. ఏం పర్వాలేదన్నయ్య, కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అడవి నియమం కదా. బుల్బుల్ అక్క,
ఇక్కడ గుడ్లు పెట్టు. ఇది వేడి ప్రదేశం. బుల్బుల్ అక్కడే టుక్ టుక్ వాళ్ళింట్లో గుడ్లు పెట్టింది. కాని ఇదంతా చూసి కాకికి చాలా కోపం వస్తుంది. అరే ఓ టుక్ టుక్ కొడతా, నువ్వు చేసింది ఏం బాలేదు. వీళ్ళకి సహాయం చేసి నువ్వు నాతో పెట్టుకున్నావు. గుర్తు పెట్టుకో. కాకి మాటలు విని శంభు ఇంకా టుక్ టుక్ బయటకొచ్చి చూస్తారు. కాని వాళ్ళేమీ అనకముందే పెద్ద పిడుగు పడింది. పిడుగు కాకి కూర్చున్న కొమ్మ మీదే పడింది. తన కొమ్మతో పాటు కింద పారుతున్న నీటిలో వచ్చి పడ్డాడు. కాపాడండి, నేను మునిగిపోతున్నాను, ఎవరైనా వచ్చి కాపాడండి. ఈ దృశ్యం చూసి టుక్ టుక్ ఇంకా శంభు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అందుకే అంటారు చెడు చేస్తే చెడే జరుగుతుందని. కాకి మునిగిపోతున్నాడు. అప్పుడే అక్కడికి బుల్బుల్ ఇంకా శంభు యొక్క గూడు కూడా కొట్టుకుంటూ వస్తుంది. కాకి దాని సహాయం తీసుకుంటుంది. కొంచెంలో తప్పించుకున్నాను, ఈరోజు నా ప్రాణాలు పోవాల్సింది. చూసేవా దుష్ట కాకి, నువ్వు ఏ గూడునైతే పడేసేవో అదే ఈరోజు నీకు అండగా నిలిచింది. నువ్వు చేసిన పాపానికి ఫలితమైతే నువ్వే అనుభవించావు కాలు. ఈ రోజు అంటే నిన్ను మా ఇల్లు కాపాడింది. కానీ ఇంకెప్పుడు మా చెట్టు చుట్టుపక్కల కూడా కనిపించుకో. ఒకవేళ ఇక్కడ కనిపించావంటే ఈసారి నిన్ను ఎవరూ కాపాడరు. కాలు గూటి సహాయంతో నీటిలో ముందుకు వెళ్ళిపోతుంది. తనకి తన తప్పు తెలిసి వస్తుంది. ఇంకెప్పుడూ తను బుల్బుల్ ఇంకా శంభుని ఇబ్బంది పెట్టడు. రావి, మర్రి, మీరు నోరు మూయండి. ఎవరికైనా ఒక్క పండైనా పెట్టి ఆకలి తీర్చారా? పెద్ద పెద్ద ఉపదేశాలు ఇస్తున్నారు. మీలా పండు లేని చెట్టుగా ఉండడం కంటే ఎండిపోయి పడిపోవడం మేలు. మీరసలు చెట్లు అనిపించుకోవడానికే పనికిరారు. సుందర్పూర్ అనే ఒక చాలా దట్టమైన మరియు అందమైన అడవి ఉండేది. అక్కడ కేవలం పశుపక్షులే కాదు, చెట్లు కూడా కలిసిమెలిసి ఉండేవి. మామిడి, జామ, బొప్పాయి, నేరేడు, రావి మరియు మర్రి ఇలా ఎన్నో చెట్లు ఉన్నా బొప్పాయి చెట్టు మిగతా వాటికంటే భిన్నంగా ఉండేది. ఈ అడవిలో నాలాంటి బలహీనమైన చెట్టుకి చోటు లేదు. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. ఒంటరిగా నా రోజులు గడుపుతున్నాను. బొప్పాయి చెట్టు ఆత్మన్యూనతతో నిండి ఉండేది. ఒకవైపు మామిడి, నేరేడు మరియు జామ లాంటి దట్టమైన చెట్లపై రోజంతా పక్షుల సందడి ఉండేది. మరోవైపు ఆ సన్నని బొప్పాయి చెట్టు ఉండేది. అది దట్టంగా లేదు, చాలా కాలంగా దానికి కాయలు కూడా లేవు. అందుకే ఏ పక్షి కూడా దాని దగ్గరకు వచ్చేది కాదు. అరే వాహ్, ఈ పిట్ట చాలా అందంగా ఉంది. ఈ అడవిది కూడా కాదనుకుంటా. దీన్ని పిలిచి నా చెట్టు మీద గూడు కట్టుకోమని అడుగుతాను. దీనితో స్నేహం కుదిరితే నా ఒంటరితనం పోతుంది. రిమ్జిమ్ పిట్ట, నీ రెక్కల రంగు చాలా బాగుంది. నువ్వు మిగతా పక్షుల కంటే భిన్నంగా ఉన్నావని నాకు అనిపిస్తోంది. అందుకే నీ గూడు కూడా అందరికంటే వేరుగా ఉండాలి. అరే బొప్పాయి, నేను అందరికంటే వేరుగా ఉండాలనుకోవడం లేదు. నాకు అందరితో కలిసి ఉండటం చాలా ఇష్టం. నేరేడు చెట్టు మీద గూడు కట్టుకోవటానికే నేను వేరే అడవి నుండి ఇక్కడికి వచ్చాను. అక్కడ మామిడి, నేరేడు, రావి చెట్ల మీద ఎంత రద్దీగా ఉందో నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. నా మీద ఒక్క పక్షిగూడు కూడా లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. పైగా నాలాంటి మంచి స్నేహితుడు కూడా దొరుకుతాడు కదా. నన్ను క్షమించు బొప్పాయి, నీ ఆకుల్లో నీడ లేదు, చెట్టుకి కాయలు కూడా లేవు. నేనిక్కడ గూడు కట్టుకోలేను. రిమ్జిమ్ సమాధానం విని బొప్పాయి నిరాశ చెంది కన్నీరు పెట్టుకుంది. అది చూసి మామిడి చెట్టు పిలిచింది. బొప్పాయి, ఎందుకు బాధపడతావు? నువ్వు వేరే చెట్లతో పోల్చుకున్నంతకాలం సంతోషంగా ఉండలేవు. నువ్వు బొప్పాయివి అని అంగీకరించు, మామిడివి కావు. కాబట్టి మామిడి అంత ఎత్తుగా దట్టంగా ఉండలేవు. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా. నన్ను తక్కువ చేసి చూపించడానికే ఇదంతా అంటున్నావు. చూడు బొప్పాయి, ఇంకా సరైన సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు
నీ చెట్టుకు కూడా పెద్ద పెద్ద తీయని బొప్పాయి పండ్లు వస్తాయి. అప్పుడు అడవిలోని పక్షులన్నీ నీతో స్నేహం చేయడానికి నీ దగ్గరకొస్తాయి. నీతో మంచి స్నేహం కూడా చేస్తాయి. కొంచెం ఓపిక పట్టు. మామిడి చెప్పినట్టే జరిగింది. కొన్నాళ్ళ తర్వాత బొప్పాయి చెట్టు నిండా పండ్లు కాశాయి. తన పండ్లను చూసి బొప్పాయి గర్వంతో ఉబ్బిపోయింది. దానికి అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు అరే మర్రి తాత, వర్షం మొదలైంది. దాంతోపాటు నాపై ఉన్న పళ్ళన్నీ అయిపోయాయి. పండ్లు రాలిపోయాక నాకు చాలా తేలికగా అనిపిస్తోంది. అరే మామిడి చెట్టు, అలా ఎందుకంటావు? నీ మీద ఇంత రుచికరమైన పండ్లు కాయడం నీ అదృష్టం. వాటి కోసమే పశుపక్షులన్నీ నీ దగ్గరకు వస్తాయి. పండ్లు లేకుండా బతకడం ఎలా ఉంటుందో నన్నడుగు. అది ఎంత కష్టమో కొందరికే తెలుస్తుంది. మరి తాత నిజం చెప్తున్నారు. ఈ అడవిలోని పక్షుల ఆకలి తీర్చడానికి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానని నాకు ఎప్పటికీ బాధగానే ఉంటుంది. కానీ నీకు ప్రతి ఏడు తీయని మామిడి పండు కాస్తాయి. అవి తిని ఎన్నో పక్షుల ఆకలి తీరుతుంది. నువ్వు సంతోషించాలి. మర్రి, రావి అన్నయ్యలు చెప్పింది నిజం. నా మీద ఇంత రుచికరమైన పండు కాస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతుడుగా భావిస్తాను. నా పండ్లు అయిపోయినప్పుడు నా మనసు చాలా బాధపడుతుంది. నేరేడు మాటలు విని పక్కనే గర్వంగా ఉన్న బొప్పాయి చెట్టు గట్టిగా నవ్వింది. అరే బొప్పాయి, ఎందుకు నవ్వుతున్నావు? ఇందులో నవ్వాల్సిన విషయం ఏముంది? నవ్వక ఇంకేం చేయాలి? అసలు ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. తినకముందే అయిపోయే చిన్న చిన్న పండ్లు కాసేవాళ్ళు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చూడు బొప్పాయి, నేరేడు మనసును అలా నొప్పించకూడదు. నేరేడు పండు చిన్నదైనా దాని రుచి గుణాలు దేనికి తీసిపోవు. రావి, మర్రి, మీరు నోరు మూయండి. ఎవరికైనా ఒక్క పండైనా పెట్టి ఆకలి తీర్చారా? పెద్ద పెద్ద ఉపదేశాలు ఇస్తున్నారు. మీలా పండు లేని చెట్టుగా ఉండటం కంటే ఎండిపోయి పడిపోవడం మేలు. మీరసలు చెట్లు అనిపించుకోవడానికే పనికిరారు. బొప్పాయి, నువ్విలా మాట్లాడకూడదు. రావి మర్రి దగ్గర పండు లేకపోవచ్చు, కానీ వాటి కొమ్మల మీద ఎన్ని పక్షులు నివసిస్తున్నాయో నీకు తెలుసు. వాటి చల్లని నీడ పక్షులకు ఎంత హాయినిస్తుందో ఎవరికీ తెలియనిది కాదు. ఇది తెలిసి నువ్వలా మాట్లాడొచ్చా? పక్షులన్నీ మర్రి, రావి వైపు ఉండటం చూసి బొప్పాయికి కోపం వచ్చింది. సరే సరే, వెళ్ళండి. మీరంతా ఒకటే. మీతో నాకు అసలు పోలికే లేదు. ఎక్కడ నా పెద్ద తీయని పండ్లు, ఎక్కడ మీ చిన్న పండ్లు? వాటితో ఏ పక్షి ఆకలి తీరదు. చిన్నవాళ్ళు చిన్న మాటలే మాట్లాడతారు. మీతో నాకు సాటి రాదు. మీతో నాకు అసలు పోలికే లేదు. వెళ్ళండి, మీరంతా ఒకటే. బొప్పాయ్, నువ్వు చాలా గర్విష్టివైపోయావు. అహంకారంతో అందరి మనసుల్ని నొప్పిస్తున్నావు. నా దగ్గర గర్వపడే విషయం ఉంది కాబట్టే గర్వపడుతున్నాను. గుణాలున్న వాళ్ళు ఎవరైనా గర్వపడతారు. వాదించి నా మూడ్ పాడు చేశారు. చల్లని గాలి వస్తోంది. నేను హాయిగా గాలిని ఆస్వాదిస్తాను. మామిడి తాత, బొప్పాయిని వదిలేయండి. నా మాట వినండి. వర్షాకాలం మొదలైంది. మీ పండ్లు అయిపోయాయి. ఇప్పుడు మా ఆకలి ఎలా తీరుతుంది? మీ తీయని పసందైన మామిడి పండ్ల కోసమే మేమిక్కడ గూడు కట్టుకునున్నాం. టుక్ టుక్, ఎందుకు చింతిస్తావు? మామిడి పండ్లు అయిపోతే ఏమైంది? నన్ను చూడు. వర్షం రాగానే నా మీద ఎన్ని పండ్లు వచ్చాయో. మీరంతా హాయిగా నా పండ్లు తిని ఆకలి తీర్చుకోవచ్చు. పాపం టుక్ టుక్ తప్పు కూడా ఏముంది? ఎదురుగా ఇంత దట్టమైన బొప్పాయి చెట్టు పెద్ద పండ్లతో ఉంటే ఆ బొప్పాయిల ముందు నీ చిన్న జామకాయలు ఎవరికి కనిపిస్తాయి? టుక్ టుక్, వీళ్ళను వదిలే, నువ్వు నా దగ్గరికి రా. హాయిగా బొప్పాయి పండ్లు తిని నీ కుటుంబం ఆకలి తీర్చుకో. మీ మాటలన్నీ విన్నాను బొప్పాయి. నువ్వు మామిడి తాతతో మర్రితో మాట్లాడిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. చాలు, నాకు నీ బొప్పాయి పండ్లు వద్దు. నేను నా ఆహారం ఎక్కడైనా వెతుక్కుంటాను. అరే వెళ్ళు వెళ్ళు. నీ మామిడి తాత మీద నీకు చాలా గర్వం కదా.
ఈ మామిడి, మర్రి, రావి, నేరేడు చెట్ల మీద ఒక్క పండు కూడా మిగల్లేదు. మీరంతా వీళ్ళకి వంత పాడుతున్నారు కదా, మీ ఆకలి ఎలా తీరుతుందో నేను చూస్తాను. బొప్పాయి గర్వంగా నిలబడింది. కొద్ది రోజుల క్రితం వరకు పక్షులను ప్రేమగా పిలిచిన బొప్పాయి పండ్లు కాసాక ఎంత గర్విష్టిగా మారిందంటే అడవిలోని చెట్లతో గాని పక్షులతో గాని సరిగ్గా మాట్లాడడం లేదు. గత కొన్ని రోజులుగా ఆగకుండా వర్షం పడుతోంది. నేను ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. జామ పండ్లు కూడా అయిపోతున్నాయి. వర్షం తగ్గకపోతే ఆహారం ఎలా దొరుకుతుందో అర్థం కావట్లేదు. అరే టుక్ టుక్, ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు తిన్నావా లేదా? తాత, నేను తినలేదు. 2 రోజుల నుండి నా పిల్లలు కూడా ఏమీ తినలేదు. అందరికీ ఆకలిగా ఉంది. కానీ ఇంత పెద్ద వర్షంలో ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు. అరే టుక్ టుక్, ఎందుకు చింతిస్తావు? చూడు, బొప్పాయి చెట్టు మీద ఎన్ని పండ్లున్నాయో. ఏ చెట్టు తన పండ్లను తను తినదు కదా. ఆ పండ్లు మీకోసమే. వెళ్ళి బొప్పాయిని ఒక పండడుగు. మామిడి తాత చెప్పింది నిజం. పాత విషయాలు మర్చిపోయి బొప్పాయి దగ్గరకు వెళ్ళి ఒక పండు తీసుకురా. నా దగ్గర కూడా 1-2 రోజుల ఆహారం మాత్రమే ఉంది. రానున్న 2 రోజుల్లో వర్షం తగ్గకపోతే నాకు కూడా బొప్పాయిని అడగడం తప్ప వేరే దారి లేదు. అందరూ చెప్పడంతో టుక్ టుక్ ఉడతా బొప్పాయి చెట్టు దగ్గరికి వెళ్ళింది. విను సోదరా, నీ చెట్టు నిండా పండ్లున్నాయి. నాకొక్క పండు ఇస్తే నీకు చాలా పుణ్యం ఉంటుంది. టుక్ టుక్ మాట విని బొప్పాయి గట్టిగా నవ్వింది. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా, నా అవసరం రాదని. ఇప్పుడు నా పండు అడగడానికి వచ్చావా? లేదు, నేను నీకు నా పండు ఇవ్వను. వెళ్ళి నీ మామిడి తాతను అడుగు. ఎక్కడి నుండైనా పండ్లు తెచ్చి నీ ఆకలి తీర్చమని చెప్పు. బొప్పాయి మాటలు విని టుక్ టుక్ ఏడుస్తూ వెనక్కి వచ్చేసింది. జరిగినదంతా మిగతా పక్షులకు చెప్పింది. బొప్పాయి చేసింది చాలా తప్పు. అలా అనకూడదు. అవును, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది చాలా అన్యాయం. సరే, మనమంతా ఒట్టు వేసుకుందాం. ఏది ఏమైనా ఎవరూ బొప్పాయి పండు తినకూడదు. చూద్దాం ఆ గర్వంతో అది ఎంతకాలం నిలబడుతుందో. ఏదేమైనా బొప్పాయి పండు తినకూడదని పక్షులన్నీ నిర్ణయించుకున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షం పడింది. పండ్ల బరువు వల్ల బొప్పాయి చెట్టు ఒకవైపుకు వంగిపోయింది. విను మరి తాత, నీ మీద చాలా పక్షులు ఉన్నాయి కదా, నువ్వు వాటితో చెప్పు. నా పండ్లు కోసుకెళ్ళమని వాటికి చెప్పు. నా బరువు కొంచెం తగ్గుతుంది. బరువు వల్ల నేను ఒకవైపుకు వంగిపోయాను. ఈ భారం నేను మోయలేకపోతున్నాను. పైగా నా వేడ్లలో నీళ్లు నిండాయి. నేను ఎక్కువసేపు నిలబడలేను. క్షమించు బొప్పాయి, అడవిలోని ఏ పక్షి నీ పండు తినాలని అనుకోవడం లేదు. మన పాపకర్మల ఫలం అనుభవించక తప్పదు. నీకు జరుగుతున్నది నీ అహంకార ఫలితమే. ఏ పక్షి పండ్లు కోయటానికి రాలేదు. కొద్దిసేపటికే తన పండ్ల బరువుకే బొప్పాయి చెట్టు నేల కూలిపోయింది. చూసారా మిత్రులారా, అందుకే అంటారు గర్వం ఎవరినైనా నాశనం చేస్తుందని. ఏ పండ మీద అయితే బొప్పాయి గర్వపడిందో ఆ పండ్ల బరువుకే అది మట్టిలో కలిసిపోయింది. గర్వం ఎవరినైనా అంతం చేస్తుందని, అందరితో కలిసిమెలిసి ఉండాలని అడవిలోని పక్షులన్నీ ఈరోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి.